పిఠాపురం అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే వర్మ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వర్మ. ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం ఫోటో లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపినట్లు వర్మ తెలియజేశారు. వైసీపీ నుంచి వచ్చిన చెత్త అని పరోక్షంగా పెండెం దొరబాబును ఉద్దేశించి వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆఖరి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న మా ఫోటో వద్దని నేను మట్టికి ఒప్పుకున్నా. కానీ నా లీడర్ 22 ఏళ్ళు ఆయనతో పనిచేసిన కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ. మా లీడర్గా అవమానం అయితే మేము ఎందుకు ఊరుకుంటాం? అలాగే మేము పవన్ కళ్యాణ్గా అవమానం అయినా మేము ఊరుకోం. పవన్ కళ్యాణ్గా అవమానం అయినా మేము ఊరుకోం. ఎందుకంటే గెలిపించాం మేము. వాడేంటి ఎన్నిపోటు పొడిసి వచ్చాడు? డబ్బు ఖర్చు పెట్టింది దొరబాబు, మందు దాసింది దొరబాబు లీడర్ల ఇంట్లో. ఎలక్షన్లో ఎన్నిపోటు పొడిచింది దొరబాబు. ఇవాళ మట్టి చెరువులు తవ్వుకోవడానికి అప్పుడే 2 చెరువులు రాపత్రలో పెట్టాడు. మొత్తం టీం అంతా వచ్చింది. ఆడి మీద స్కామ్లు 150 కోట్ల స్కామ్లు ఉన్నాయి. ఎందుకు వచ్చే పార్టీలోకి? పిఠాపురం అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే వర్మ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పడా కార్యాలయంలో మరోసారి రాజకీయ రగడ వేదికగా మారింది. ఇటువంటి నేపథ్యంలో ఈ యానిమేటర్కి మొబైల్ పంపిణీ కార్యక్రమంలో సందర్భంగా ప్రోటోకాల్ వివాదం మళ్లీ ముదిరి పరిస్థితి ఉద్రేకతగా మారింది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఏవైతే యానిమేటర్లకు సంబంధించి అక్కడ అప్పటికే డ్వాక్రా మహిళలు అంతా కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా ఎస్వీఎస్ఎన్ వర్మ జనసేనకి సంబంధించి జనసేన నాయకులు పెండెం దొరబాబు మధ్య ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడికి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఇద్దరు అక్కడ చేరుకున్నారు. అయితే ఇద్దరిని కూడా సద్దుమరిగే ప్రయత్నం అయితే పోలీసులు చేసే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం సంబంధించి ఈ పడా కార్యాలయంలో చోటు చేసిన ఉద్రిక్తత నేపథ్యంలో అధికారులు అక్కడ వారి తీరుపై కూడా ఎస్వీఎస్ఎన్ వర్మ పుట్టాహుట్న కాకినాడ కలెక్టరేట్ టీడీపీ నాయకులు చేరుకుని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే టీడీపీ నాయకులతో కలిసి అక్కడ ఏవైతే అధికారుల తీరుపై కూడా అసహనం కలెక్టర్ ముందు వ్యక్తం చేశారు. అయితే యానిమేటర్ల మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్కడ ఎవరైతే అధికారులు కూడా కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నది వేయడం, ఒక్కొక్క ఫ్లెక్సీలో లేకపోవడం ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్పి అధికారుల తీరుపై అయితే అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇదే తీరు కొనసాగితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎవరైతే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపినట్టు వరం అయితే మీడియా ముందు తెలియజేశారు. మరోపక్క దీనికి అంటే ఇదంతా ఒక పక్క అయితే మరోపక్క వైసీపీ నుండి వచ్చిన చెత్త అని చెప్పి పెండెం దొరబాబుని పరోక్షంగా ఉద్దేశించినట్టు వరం అయితే తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఏవైతే ఈ పడా కార్యాలయంలో ఒకసారిగా ఫ్లెక్సీలు వివాదం తలెత్తిన నేపథ్యంలో ఓ పక్క జనసేన నాయకులు వారు కూడా మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. మరోపక్క పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వరం కూడా వారు కూడా మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే వీరిద్దరు కూడా ఒకసారిగా ఈ ఫ్లెక్సీల వివాదం తలెత్తిన నేపథ్యంలో పిఠాపురం సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దది వేశారు. సీఎం ప్రోటోకాల్ కాబట్టి చిన్న ఫోటో వేశారని చెప్పి ఒక పక్క ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే జరిగిన నేపథ్యంలో ఘటనా స్థానానికి ఒక పక్క టీడీపీ నాయకులు జనసేన నాయకులు చేరుకున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఒక్కసారిగా ఈ ఏవైతే టీడీపీ నాయకులు జనసేన నాయకులు చేరుకున్న నేపథ్యంలో మరింత ఉద్రిక్తత జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులకి పోలీసులు అయితే సద్దుమణిగే ప్రయత్నం చేశారు. అయితే ఘటనా స్థలం నుంచి హుటాహుటిన కలెక్టర్ కార్యాలయం చేరుకుని కలెక్టర్ కి ఓ పక్క ఏవైతే అధికారులపై కూడా వారు ఫిర్యాదు చేసిన పరిస్థితి అని చెప్పి చెప్పవచ్చు. వంశీ. థ్యాంక్ యూ రాజేష్.